ప్రభువు నీకు శ్లేషాన్నపారములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూసెదవు. అయితే ఇది ఆ కాలాన్ని పట్టి చెప్పబడిన మాట. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత అనేక మంది సేవకులు బయలుదేరారు. ఈ సేవకుల్ని అప్పటి ప్రభుత్వాలు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా అయితే సిలువ వేశారో, క్రిస్టియానిటీ గురించి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడిన అనేక మందిని చంపటం, సిలువ వేయటం, చివరికి ఆయన శిష్యులను కూడా ఏ విధంగా చంపారో మనకు తెలుసు. గత కాలంలో మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ప్రవచనం ఏంటి? ఈ ప్రవచనాన్ని గురించి చూసినట్లయితే, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నువ్వు కన్నులారా నీ బోధకుల్ని చూసేదవు. ఇది నిజమా అబద్ధమా? యెషయా గారి కాలంలో చెప్పబడింది. ఎప్పుడు చెప్పారు? అప్పటికి 500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం, ఇప్పుడు 2000 సంవత్సరాలు. 2700 సంవత్సరాల నాడు మనం చదువుతున్నాం. ఇక్కడ ఏముంది? ఏం చెప్పబడింది? ఇక నుంచి బోధకులు దాచిపెట్టబడరు, మరుగు కారు, నీకు ఎదురుగా కనిపిస్తారు, కన్నులారా నీవు నీ బోధకులు చూసేదావు. ఇది 100% వాస్తవం. ఆ రోజు బోధ చేస్తే ఏం చేశారు? క్రీస్తుని గురించి ప్రకటిస్తే ఏం చేశారు? సువార్త ప్రకటన చేస్తే ఏం చేశారు? చంపేశారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? భయపడి దాక్కున్నారు. చాలామంది సువార్థికులు బయటికి రాకుండా అయిపోయారు. ఈరోజు ప్రపంచం అంతటా కూడా బోధకులు, చిన్న చిన్న వాళ్ళు కూడా, నాలాంటి ఒక విధంగా చెప్పాలంటే పామరులు, ఏమీ తెలియని వాళ్ళు, ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక 5-6 సార్లు బైబిల్ చదివాను. మొత్తం బైబిల్ 5-6 సార్లు చదవటమే కాకుండా వాటిలో నేను నోట్ చేసుకుంటా. నా దానిలో స్పష్టంగా కనిపిస్తుంది, అక్కడ రాసుకుంటా. ఏదైతే కొంత నాకు సమాచారం లేకుంటే ఇంపార్టెంట్ అనిపించినట్టు. మొన్న ఒక వార్త చూసినప్పుడు ఆయన పెద్ద ఆయన, బాగా ముసలాయనే, 1112 సార్లు చదివాడు ఆయన బైబిల్. చూడండి, 3 1 2 1112 సార్లు, 112 సార్లు, 112 సార్లు ఆయన బైబిల్ చదివాడు. ఇంకొకటి మనకు శంకుస్థాపన చేశాడు కదా పెద్ద ఆయన, ఆచార్య గారు. ఆయన క్యారెక్టర్ చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు. అది వదిలేసి ఆయన బైబిల్ చదివితే గడిచిన ఈ 5 సంవత్సరాల లోపల 52 సార్లు చదివాడు. చనిపోయిన అంటే నేను చూసినప్పటికీ చనిపోయినాటికి ఇంకొకటి 2 సార్లు అన్నా చదివి ఉంటాడు. మరి ఈరోజు బైబిల్ చదవకుండానే ఫోన్ ముందు పెట్టుకొని ఫోన్లో ఇట్లాగి ఒకటి నొక్కగానే వస్తుంది, దాన్ని చెప్పి నేను